बिल का विरोध करने का कारण 50% लिखित में चाहिए तो 1 घंटा सदन बंद कर दिए। मैं ऑफिशियल अमेंडमेंट लेकर आता हूँ मान्यवर। తెలుగులో ఒక పద్యం ఉన్నది, రాసింది ఎవరు నాకు గుర్తు రావటం లేదు. సిరిరా మోకాలడ్డు వారెవరు అని చెప్పాను. లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి సంపద తెస్తామని చెప్పంటే ఎవరిని అడ్డుకుంటారా? గొప్ప అవకాశాన్ని దక్షిణాది రాష్ట్రాలు జారవిడుచుకున్నాయి. 84 రాజ్యాంగ సవరణకి కీలక పాత్ర వహించింది వెనక నేను, కేసీ శివరామకృష్ణ గారు, కీర్తిశేషులు. దక్షిణాది రాష్ట్రాలకి వాటా తగ్గిపోతుందేమో పార్లమెంట్లో, ఎందుకంటే జనాభా పెరుగుదల ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే తగ్గింది కాబట్టి, కుటుంబ నియంత్రణ పాటించారు కాబట్టి. మరి దేశంలో అనవసరంగా ఉత్తరాది దక్షిణాది పరిపత్యాలు వస్తాయేమో. పొఖరన్ ఎక్స్ప్లోజన్ కారణంగా ఆర్థిక సంఘటనలో ఉన్నాం, ఆర్థిక ఆంక్షలు పెట్టారు మన మీద అమెరికా వాళ్ళు, యూరప్ వాళ్ళు. ఈ సమయంలో మళ్ళీ ఇంకో కొత్త పంచాయతీ ఎందుకు అని చెప్పని మేము గట్టిగా వాదించితే ఒప్పుకున్నారు ఆనాడు అధికారంలో ఉన్నటువంటి పక్షం, బీజేపీ వారి మిత్రపక్షాలు. అందుకని 25 ఏళ్ళు పొడిగించారు. 25 ఏళ్ళు అయిపోతాం 2026తో. 2026లో దాన్ని మళ్ళీ రాజ్యాంగ సవరణ చేసి మార్చకపోతే ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారం మనకు సీట్లు మారుతాయి. ఉదాహరణకు ప్రస్తుత సంఖ్య కొనసాగితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి మనకి 42 సీట్లు ఉన్నాయి లోక్సభలో. బహుశా 37 అవుతాయి. 26 లెక్కలు రాలేదు కానీ మనకు కొంచెం అంచనాల ప్రకారం. తమిళనాడు 39 ఉన్నాయి, 31 అవుతాయి, 8 సీట్లు తగ్గుతాయి. మీకు కేరళ 20 ఉన్నాయి, 6 సీట్లు తగ్గుతాయి, 14 అవుతాయి. కర్ణాటక 28 ఉన్నాయి, 2 కానీ లేక 3 కానీ తగ్గుతాయి, 25 లేక 26 అవుతాయి. ఈ 5 రాష్ట్రాలు కలిపి మనము కర్ణాటక కలిపితే బహుశా 6 సీట్లు తగ్గుతాయి. తమిళనాడు 8 సీట్లు తగ్గుతాయి, 14. కేరళ 6 సీట్లు తగ్గుతాయి, 20. అంటే 20 సీట్లు దాదాపు ఖాయంగా తగ్గుతాయి దక్షిణాది రాష్ట్రాలకి. ఆ వార ఉత్తరాదిలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, కొంతమేరకు రాజస్థాన్ కొంచెం సీట్లు పెరుగుతాయి. ఇప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ సవరణని, ఈ అవకాశాన్ని, వచ్చిన అవకాశాన్ని అనుకోకుండా వచ్చింది. నిజానికి నిన్న పొద్దున నేను ఊహించాల ఈ పార్లమెంటు సెషన్ పెడుతున్నారని చెప్పంటే మనకేమైనా నష్టం జరుగుతుందేమో, అన్యాయం అన్నమాట నేను అన్న. జనాభా ప్రకారం ఇస్తే అన్యాయం కాదు కానీ మన నష్టం జరుగుతుందేమో, పరిష్కారం ఎట్లా వస్తుందని చెప్పి చాలా ఆందోళన పడ్డాం. కానీ నిన్న చాలా నిర్దిష్టంగా హోంశాఖ మంత్రి రాష్ట్రాల పేర్లు ప్రస్తావించి ప్రస్తుతం ఉన్న సీట్లు అవి, రేపు పొద్దున వచ్చే సీట్లు అవి 50% పెరిగితే వచ్చేటైతే సంఖ్యల్ని స్పష్టంగా ప్రస్తావించారు. ఈవేళ సాయంత్రం ప్రసంగిస్తూ మీరు సిద్ధంగా ఉంటే ఈ బిల్లు విషయంలో మద్దతు ఇవ్వడానికి ఇప్పటికిప్పుడు 1 గంట వాయిదా వేసి సవరణ సిద్ధంగా ఉంది, ప్రతి రాష్ట్రానికి సంఖ్య ఎంతో నిర్దేశించేది రాజ్యాంగ సవరణ రూపంలో, దాన్ని పార్లమెంట్ ముందు పెడతానన్నారు. గొప్ప అవకాశం. మనం మొహం మీద కోపంతో ముక్కును కోసుకున్నాం. రాజకీయాలు ఉంటాయి, ఈ పార్టీ ఉంటుంది, ఆ పార్టీ ఉంటుంది, వాళ్ళు వీళ్ళని ఆడిపోసుకుంటారు, వీళ్ళు వాళ్ళని ఆడిపోసుకుంటారు. కానీ మన రాష్ట్రాల ప్రయోజనాలు శాశ్వతమైనవి. మనకున్న సంఖ్యాబలం తగ్గకుండా, మనకున్న ఈ పార్లమెంట్లో మనకున్నటువంటి వాణి ప్రభావం తగ్గకుండా, మనకున్నటువంటి ఆ శాతం తగ్గకుండా, జనాభా తగ్గినా కూడా మరి దేశంలో పెద్ద గడ్డు సమస్య రాజకీయంగా అనుకున్న దాని పరిష్కారానికి వాళ్ళే ఉదారంగా ముందుకు వచ్చారు. ఉదారంగా ఎందుకంటున్నానంటే ఉత్తరాది రాష్ట్రాల్లో వాళ్ళకి పట్టున్నది కాబట్టి ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెరిగితే లాభం వాళ్ళకి. 2001లో మేము గట్టిగా పోరాడుతున్నప్పుడు దక్షిణాది రాష్ట్రాలకి తగ్గకూడదు, బాధ్యత కొనసాగించని చెప్పంటే ఆనాడు మదన్లాల్ ఖురానా బీజేపీ నాయకుడు, పార్లమెంట్ అఫైర్స్ మంత్రి, ఆయన బహిరంగంగా వాదించాడు, పర్టికులర్ ప్రకటన ఇచ్చాడు. జనాభా ప్రకారం చేయాల్సిందే, అదేమిటి జనాభా ప్రకారం లేకుండా మా నష్టం అవుతుంది కదా అని చెప్పాను. అలాంటిది ఏం లేకుండా బీజేపీ ఇప్పుడు ఉత్తరాదిలో ప్రభావం ఉన్న పార్టీ ముందుకొచ్చి వాళ్ళకి రాజకీయంగా తాత్కాలికంగా నష్టమైనా కూడా దేశ ఐక్యతను కోరి కావచ్చు, దక్షిణాది రాష్ట్రాలు విస్తరించుకోవాలని కోరుకోవటం కావచ్చు, లేకపోతే ఆర్థిక ప్రగతి కావాల్సిన సమయంలో ఈ ఉత్తరాది దక్షిణాది గొడవలు ఎందుకన్న కారణం కావచ్చు, ఏ కారణమైనా కూడా మంచిదే కదా. మనకి ఇంగ్లీష్లో సామెత ఉన్నది, గిఫ్ట్ హార్స్. ఎవరన్నా మనకి బహుమానంగా గుర్రాన్ని ఇస్తే గుర్రం పళ్ళు లెక్కట్టరు, గుర్రం పళ్ళు లెక్కెడితే ఆరోగ్యంగా ఉందో వయసుని చెప్తారు. అరే మీకు బహుమానంగా ఇచ్చాడయ్యా, దాన్ని మళ్ళీ చూడకూడదు, సిరిరా మోకాలు అడ్డు పెట్టకూడదు. కాబట్టి ఒక సువర్ణ అవకాశాన్ని మనం కోల్పోయాం దక్షిణాది రాష్ట్రాలు. ఎందుకంటే ఆ సమస్య పరిష్కారం అయిందని మనం దగ్గర గంతేసాం. రేపు పొద్దున ఏమవుతుందో మనం చెప్పలేం, పరిస్థితులు మారచ్చు. అన్ని పార్టీలు కలిసి వచ్చి మరో రాజ్యాంగ సవరణ మళ్ళీ దక్షిణాది రాష్ట్రాలకి ఉన్న సీట్ల ఈ శాతం తగ్గకుండా ఏర్పాటు చేయడానికి సిద్ధం కాకపోవచ్చు. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రజలు కానీ పత్రికలు కానీ మేలుకోవచ్చు, వాళ్ళు ఇప్పటిదాకా పెద్ద పట్టించుకోవాలి. బీజేపీ బాలబడిన ఉంది కాబట్టి వాళ్ళందరినీ ఒప్పించారు. రేపొద్దున ఇప్పుడు ఈ చర్చ వల్ల అక్కడ జనాభా ప్రకారం మాకు రాకుండా మేము ఇద్దరు మనుషులు వాళ్ళు అక్కడ సమానమా, ఏం తమాషాగా ఉంది ఇది అంటే వాళ్ళు అరిస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు. మా సంగతి ఏంటంటే వాళ్ళు మొదలెట్టారనుకోండి, మనకు అనుకూలమైన పరిష్కారం రావడం కూడా సాధ్యం కాదు. కాబట్టి స్వల్పమైన రాజకీయ కారణాలుగా మొహం మీద కోపంతో ముక్కును కోసుకోవటం ఇది. మీకు ఒక పార్టీ అంటే, ఒక ప్రధానమంత్రి అంటే, ఒక మంత్రి అంటే, ఒక పార్టీ నాయకులు అంటే ఇష్టం ఉండొచ్చు, లేకపోవచ్చు, అది వేరే విషయం. ప్రజల ప్రయోజనాల విషయంలో
వాళ్ళ మీద కోపంతో ప్రయోజనాలు బలిపెట్టకూడదు. పూర్వకాలం పంచాయతీ రాజకీయాలు ఇట్లా ఉండే. మీరు సర్పంచ్గా ఉన్నంతకాలం ఊళ్ళో మంచి జరగడానికి వెళ్ళేది, నేను ఉన్నంతకాలం మీరు జరగనివ్వరు, ఇద్దరు నాశనం చేసేవాళ్ళు. ఇది రాజకీయం కాదు, ఇది వినాశనం. కాబట్టి గొప్ప అవకాశాన్ని కీలకమైన పార్టీలు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కానీ దక్షిణాది పార్టీలు కానీ నా దృష్టిలో జారబెట్టుకుని నిర్దిష్టంగా కనిపిస్తుంది మన కళ్ళెదురు. రాజ్యాంగ సవరణ మళ్ళీ ఇంకొకటి అన్ని పార్టీలు కలిసి వచ్చి ఈసారి దక్షిణాదికి ప్రాతినిధ్యం తగ్గకుండా ఏర్పాటు చేస్తే అది జరిగితే ఇప్పుడు జరగాలి కదా. అది జరిగితే తప్ప రాజ్యాంగంలో మొత్తం తొలితో ఉన్న ప్రకారం మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది 26లో. 2026 జనాభా ప్రకారం పోతే తమిళనాడుకి 8 సీట్లు తగ్గుతాయి. తుది అంకెలు రాలేదు ఇంకా జనాభా లెక్క ప్రకారం. అంజన సమాచారం ప్రకారం 8 సీట్లు తమిళనాడు తగ్గుతాయి, 39లో 31 అవుతుంది. కేరళలో 6 సీట్లు తగ్గితే 20 బదులు 14 అవుతుంది. ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపితే బహుశా 5 సీట్లు తగ్గుతాయి. కర్ణాటక బహుశా 2 సీట్లు కానీ 3 సీట్లు కానీ తగ్గుతాయి. ఒకవేళ కొన్ని మళ్ళీ పార్టీలు కలిసి వచ్చి ఇలాంటి ప్రక్రియ చేపట్టవచ్చు కదా, రాజ్యాంగ సవరణ చేయొచ్చు కదా, ఇప్పుడు అనుకున్నది రేపు చేయొచ్చు కదా అంటే మళ్ళీ పరిస్థితుల్లో వస్తాయని నమ్మకం లేదు. 2, ఒకవేళ పార్టీలు సిద్ధపడ్డా ఉత్తరాది ప్రజలు ఇప్పుడు మౌనంగా ఉన్నారు. దేశ ఐక్యత కోసం కానివ్వండి, అక్కడ ప్రభావం ఉన్నటువంటి పార్టీలు ప్రజలను నచ్చపడటం వల్ల కానివ్వండి, ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయకుండా ఉండటం వల్ల కానివ్వండి మౌనంగా ఉన్నారు. ఇంత రచ్చ జరిగిన తర్వాత రేపు పొద్దున మౌనంగా ఉండకపోవచ్చు. ప్రతి రాష్ట్రంలో, మా రాష్ట్రంలో జనాభా దామాషాగా మాకు సీట్లు కావాలా, రాజ్యాంగ ప్రతిపాదించిన హక్కు మీరు ఎట్లా తగ్గిస్తారు, మా ఒక్క ఓటు ఇతరులు ఒక్క ఓటు సమానం కాదా, మేము తక్కువ వాళ్ళమా, ఇది మొదలెట్టారనుకోండి రాజకీయంగా చాలా కష్టమైపోతుంది. ఈవేళ సులువుగా పని అయ్యేది ఉత్తరాది రాష్ట్రాల నుంచి వ్యతిరేకత లేనప్పుడు, దక్షిణాది రాష్ట్రాలకు లాభం చేకూరుతున్నప్పుడు దీన్ని అందుకోకుండా రేపు పొద్దున ఏం జరుగుతుందని చెప్పిన వదిలేయడం అనేది గాలిలో దొరికిపెట్టి దేవుడు అనుకోవటం లాంటిది. ఇక రేపేమవుతుందో చూద్దాం. దీని పర్యవసానాన్ని ఈ దేశము, దక్షిణాది రాష్ట్రాలు మరి స్వీకరించి తీరాలి. ఎందుకంటే మనం ఏం చేసినా కూడా స్వయంకృతాపరాధం మనం చేసుకున్నాం. మన ప్రతినిధులు చేశారు పార్టీల పేరుతో. అంటే మన ప్రయోజనాల కంటే పార్టీలను దేవుళ్ళుగా భావిస్తున్నారు, పార్టీలను మతాలుగా భావిస్తున్నారు. ప్రజల ప్రయోజనాలు, మన రాష్ట్రాల ప్రయోజనాల గురించి ఆలోచించలేదు. కాబట్టి దానికి మనం మూల్యం చెల్లించాలి. ఇంకెవరిని నిందించే హక్కు మనకు లేదు. ఇప్పుడు సీట్లు పెంచడం లేకపోతే డీలిమిటేషన్ చేయటం ఎందుకు అవసరం వచ్చిందంటే 106వ సవరణ ప్రకారం 2023లో ఇప్పటికే మహిళల రిజర్వేషన్ కోసం రాజ్యాంగంలో ఏర్పాటు జరిగిపోయింది. కానీ 2 ఇబ్బందులు ఉన్నాయి. ఒక ఇబ్బంది రాజకీయమైనది. ఏమిటది? మహిళలకి రిజర్వేషన్ కేటాయిస్తే మనకి పంచాయతీల్లో, మున్సిపాలిటీలో మహిళల రిజర్వేషన్ ఉన్నాయి కదా, కొత్త కాదు కదా. చాలా చోట్ల ఏమవుతుంది, పేరుకి మహిళలను ముందు పెడుతున్నారు, మగవాడి రాజ్యం వెళ్తున్నారు. చాలా చోట్ల ఉత్తరాదిలో వాళ్ళ పంచపతీలు అంటున్నారు. మీరు మున్సిపాలిటీకో పంచాయతీకో వెళితే అక్కడంతా హడావుడి చేస్తున్న మనిషి ఎవరో మగవాళ్ళు ఉంటారు. మీ ఊరు సర్పంచ్ ఎవరండి అంటే ఎక్కడో వెనకాల ఉన్నటువంటి మహిళను చూపెడతారు. ఈయన ఎవరంటే ఆ భర్తని అంటారు, పంచపతి. కొన్ని చోట్ల మున్సిపాలిటీలో మహిళల్లో చాలా సామర్థ్యం ఉన్నది, కానీ వాళ్ళని రాని ఇట్లా పైకి. అందులో మన రాజకీయ సంస్థతో మీ కుటుంబం వాళ్ళే రావటం కదా నానవైతే. కాబట్టి వాడి సీటు పోతే వాడి తర్వాత వాడికి వాడిని రానివాడు, ఆ కుటుంబంలోనే ఇంకోటికి ఇచ్చి ఏర్పాటు చేస్తాడు. సంఖ్యాబలం పెంచినట్టయితే ఏమవుతుంది, ఉన్న వాళ్ళకి సీట్లు పోవు, నియోజకవర్గం పరిధి మారుతుంది. 543 మందికి ఉన్న వాళ్ళకి ఆ సీట్లు ఉంటాయి, వాళ్ళు ప్రజలు ఆదరిస్తే. సీట్లు ఎవరికి సొంతం కాదు, వాళ్ళకి గుత్తాధిపత్యం కాదు, కానీ పోటీకి అర్హత ఉంటుంది. మహిళల కోసం ఏదైతే 3వ వంతు సీట్లు కావాలో అన్ని సీట్లు అదనంగా వస్తున్నాయి. కాబట్టి కొత్త నాయకత్వం మీ కుటుంబాల నుంచి వచ్చేది కాకుండా, ప్రాక్సీ నాయకత్వం కాకుండా నిజమైన నాయకత్వం మహిళ నుంచి వచ్చే అవకాశం వస్తుంది. ఇది రాజకీయ సమస్య, ఇది చట్టపరమైన సమస్య కాదు. చట్టపరమైన సమస్య ఏమిటి? 106వ రాజ్యాంగ సవరణలో వచ్చే సెన్సస్లో, జనాభా లెక్కల్లో, ఆ జనాభా లెక్కలను బట్టి, ఆ జనాభా లెక్కలను చూసిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన చేస్తున్నప్పుడు మహిళలకి ఏ నియోజకవర్గం ఐటీ కోటా ఏర్పాటు చేస్తామన్నారు. అంటే ఈ జనాభా లెక్కలు నియోజకవర్గాల పునర్విభజనకి, రిజర్వేషన్కి ముడిపడింది. కాబట్టి అంతకాలం ఆగినట్టయితే పునర్విభజనకి కాలం పడుతుందేమో, 2029 ఎన్నికలకి సిద్ధం కాదేమో, పునర్విభజన 3 ఏళ్ళు పట్టచ్చు. ఇందాక అమిత్ షా గారు చెప్పారు, డిలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తే వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో, పార్లమెంట్ నియోజకవర్గంలో పబ్లిక్ హీరింగ్ పెట్టాలి. 543 నియోజకవర్గానికి ఒక్కరోజు పెట్టినా కూడా 18 నెలలు అయిపోతుంది. సమయం గడిచిపోతుందేమో, సమయానికి కనుక జరగకపోతే అందుకోదేమో అని చెప్పిన ఆందోళనతో ఇప్పుడే మొదలెట్టినట్లయితే ఈ ప్రక్రియ పాత జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన, రాష్ట్రాలకి కేటాయింపు వేరు, ఉన్నది కొనసాగుతుంది అంటే 71 లెక్కల ప్రకారం. నియోజకవర్గాల పునర్విభజన వేరు, 2011 చివరి సెన్సస్ కాబట్టి దాని ప్రకారం అంటే ప్రతిపాదించారు. ఆ కారణాలకి ఈ 2 అవసరమైనవి. మనకి మోకాలకి మనకి ఏదో చెప్తారు కదా, బట్టలకి మోకాలు లంకేస్తున్నారని చెప్పని, దానికి ఏమో సంబంధం లేదు. ఆ కారణంగా మహిళలు వ్యతిరేకించాల్సిన అవసరం మాత్రం లేదు. ఇక పునర్విభజన కమిషన్ను అన్యాయంగా జరిగిపోయింది నవ్వపోతున్నారు. 1950 నుంచి ఇదే కమిషన్ ఇలాంటిది అయితే ఉంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అధ్యక్షుడు, ఎన్నికల సంఘం,
ఆనాడు ఎన్నికల సంఘంలో ఒక్కరే ఉండేవారు ప్రధాన ఎన్నికల కమిషనర్. తర్వాత ముగ్గురు వచ్చారు, ప్రధాన కమిషనర్ కానీ లేకపోతే ఒక కమిషనర్ కానీ. 2001 సంవత్సరంలో 2002లో వచ్చిన చట్టంలో మా ప్రతిపాదనలో ఏమైందంటే, అప్పుడు పంచాయతీలు మున్సిపాలిటీలు వచ్చినాయి కాబట్టి, రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు జరిగింది కాబట్టి, రాష్ట్ర ఎన్నికల కమిషన్లు వచ్చారు కాబట్టి రాజ్యాంగబద్ధంగా వారిని కూడా దానిలో పాత్ర కల్పించి స్థానిక ప్రభుత్వాలకి, అసెంబ్లీకి, లోక్సభకి మధ్య సంధానం ఏర్పాటు చేశాం. కాబట్టి ఇది కొంచెం కొత్త, అదే రకమైన ప్రాతిపదిక ఉంది. అప్పుడు ఇప్పుడు కూడా 5 ఎంపీలు 5 ఎమ్మెల్యేలు ప్రతి రాష్ట్రంలో అసోసియేట్ సభ్యులు, వాళ్ళకి ఓటు హక్కు ఉండదు. కానీ అక్కడ రాజకీయ పరిస్థితులు వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి వాళ్ళు ఆ సంఘానికి వివరించగలరు. 75 ఏళ్ళ నుంచి ఇదే జరుగుతుంది, కొత్త ఏం కాదు. కాబట్టి ఇవన్నీ ఏమిటంటే, రాజకీయంగా ఏదో రకంగా మనం తూర్పున సూర్యుడు ఉదయించాడని చెప్పంటే కాదు, పశ్చిమాన అనే పరిస్థితి దేశంలో వచ్చింది. ఇప్పుడు వాస్తవాల ఆధారంగా, ప్రజా సంక్షేమము సిద్ధాంతాల ఆధారంగా కాదు. మీరు అధికారులు అంటే మీరేం చెప్పినా నేను కాదంటాను, నేను అధికారులు అంటే నేను చెప్పినా మీరు కాదంటారు. ఇది రాజకీయంగా చాలామంది అవుతుంది. దానిలో భాగంగా ఈవేళ ఇది జరిగింది. అలా కాకుండా ఇప్పుడు GSTలో జరిగినట్టుగా, ఏకాభిప్రాయం జరిగినట్టుగా, మహిళల రిజర్వేషన్ కోసం 160 సవరణ అందరూ కలిసి వచ్చినట్టుగా ఇక్కడ కలిసి వస్తారని ఆశపడ్డాము. అందులో ఉదారమైన దక్షిణాది రాష్ట్రాలకి చాలా ఫలితాన్ని ఇచ్చేటువంటి, లాభాన్ని చేకూర్చేటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రతిపాదన వచ్చినప్పుడు దురదృష్టం కొద్దీ మామూలు రాజకీయాలు రాజ్యం వెళ్ళినాయి.